కార్తీక మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున కార్తీక పూర్ణిమ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున స్నానం, దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం కార్తీక పూర్ణిమ ఎప్పుడు, దాని శుభ సమయం, ప్రాముఖ్యత, పరిహారాలు గురించి ఇక్కడ తెలుసుకోండి. హిందూ మతంలో పూర్ణిమ తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందులోనూ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి చాలా పవిత్రమైనది, ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. దేవతల దీపావళిని కూడా కార్తీక పూర్ణిమ రోజున జరుపుకుంటారు. కార్తీక పూర్ణిమ రోజున శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించినట్లు నమ్ముతారు. త్రిపురాసురుని పీడ విరగడైనందుకు దేవతలు స్వర్గమంతా దీపాలతో వెలిగించారు. అది దేవతల దీపావళిగా రూపాంతరం చెందింది. అందువల్ల కార్తీక పూర్ణిమను త్రిపురి పూర్ణిమ లేదా త్రిపురారి పూర్ణిమ అని కూడా అంటారు. కార్తీక పౌర్ణమి 2024 ఎప్పుడు? పూర్ణిమ తిథి నవంబర్ 15, 2024న ఉదయం 6:19 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు నవంబర్ 16, 2024న మధ్యాహ్నం అర్ధరాత్రి 2:28 వరకు కొనసాగుతుంది. కార్తీక పూర్ణిమ వ్రతం శుక్రవారం నవంబర్ 15, 2024న ఆచరిస్తారు. ప్రాంతాలకు తగినట్టుగా ఈరోజు కేదారేశ్వర స్వామి వ్రతం, చలిమిళ్ల నోము జరుపుకుంటారు. కార్తీక స్నానం, దానం చేయడానికి సమయం కార్తీక పూర్ణిమ రోజున స్నానానికి మరియు దానం చేయడానికి పవిత్ర సమయం ఉదయం తెల్లవారుజాము 5:02 నుండి తెల్లవారుజాము 6:09 వరకు ఉంటుంది. ఈ రోజున ఉదయం 6:44 నుండి ఉదయం 10:11 వరకు సత్యనారాయణ పూజకు శుభ ముహూర్తాలు ఉంటాయి. చంద్రోదయ సమయం సాయంత్రం తెల్లవారుజాము 5:09 గంటలకు. దేవతల దీపావళి శుభ సమయం, దేవ్ దీపావళి రోజున, ప్రదోషకాలం సాయంత్రం తెల్లవారుజాము 5:10 నుండి ఉదయం 7:47 వరకు ఉంటుంది. కార్తీక పౌర్ణమి పూజ సమయం బ్రహ్మ ముహూర్తం, తెల్లవారుజాము 5:03 నుండి తెల్లవారుజాము 6:10 వరకు అభిజిత్ ముహూర్తం, ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:26 PM వరకు విజయ్ ముహూర్తం, మధ్యాహ్నం 2:08 నుండి మధ్యాహ్నం 3:25 వరకు సంధ్య ముహూర్తం, సాయంత్రం 5:26 నుండి తెల్లవారుజాము 6:07 PM వరకు సాయంత్రం 5:26 నుండి సాయంత్రం 6:46 వరకు అమృత్ కాల్, సాయంత్రం 5:38 నుండి రాత్రి 7:04 వరకు లక్ష్మీ పూజ. ప్రాముఖ్యత కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీ పూజ చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజు రాత్రి ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:33 వరకు లక్ష్మీ పూజకు అనుకూలమైన సమయం ఉంటుంది. కార్తీక పూర్ణిమ రాహుకాలం, భద్ర సమయం. కార్తీక పూర్ణిమ రోజున భద్రుని నీడ ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో భద్ర, రాహుకాలాన్ని పూజలు, శుభకార్యాలకు మంచివిగా పరిగణించరు. అందువల్ల భద్ర, రాహుకాల సమయంలో శుభకార్యాలు నిషేధించబడ్డాయి. కార్తీక పూర్ణిమ నాడు రాహుకాలం ఉదయం 10:44 నుండి మధ్యాహ్నం 12:05 వరకు ఉంటుంది. భద్ర ఉదయం 6:43 నుండి సాయంత్రం తెల్లవారుజాము 4:37 వరకు ఉంటుంది. చాలా మంది భక్తులు కార్తీక స్నానాన్ని ఆచరిస్తారు. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో సూర్యోదయానికి ముందు పవిత్ర నదిలో స్నానం చేయాలి. నదిలో స్నానం చేయడం సాధ్యం కాకపోతే మీరు ఇంట్లో స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకుని కూడా చేయవచ్చు. కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత కార్తీక పూర్ణిమ రోజున దీపాలను దానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ రోజున లక్ష్మీదేవిని సక్రమంగా పూజించడం వల్ల శాశ్వతమైన పుణ్యాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ రోజున తులసిని పూజించడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. కార్తీక పూర్ణిమ పరిహారం కార్తీక పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి రావి చెట్టును పూజించాలి. కార్తీక పూర్ణిమ నాడు ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాలి. ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేయడం, దీపదానం చేయడం వల్ల ఆర్థిక శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.